రాష్ట్ర అభివృద్ధి అమరావతి కేంద్రంగా నిధుల కేటాయింపుపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని నిధులని అమరావతి అభివృద్ధికి వెచ్చిస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి రాష్ట్ర విభజన డిమాండ్ వచ్చినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగి విభజనవాదం మళ్లీ బలపడే పరిస్థితులు ఏర్పడవచ్చని అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. మీరు ఒక్క ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు. ఇది ధర్మమేనా అడుగుతున్నాను నేను. ఆనాడు హైదరాబాదులో 70-80 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వనగూరినటువంటి నిధులన్నీ ఖర్చు పెట్టడం వల్లనే కదా మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాకే చెందాలి అన్నటువంటి ఆకాంక్ష, స్వార్థమే మనల్ని తరిమేసేదానికి దారితీసింది. మళ్ళీ ఈవేళ కూడా అదే పని మీరు చేయాలనుకుంటున్నారు. చేస్తున్నారు. చేయాలనుకోవడం కాదు, చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ వెనుకబడిన ప్రాంతాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం, అక్కడ రాయలసీమ ప్రాంతాల తాలూకా అభిప్రాయాలకి భిన్నంగా రాజ్యాంగంలో చెప్పినటువంటి అన్ని ప్రాంతాలకు సంపద అనేది పంపిణీ చేయాలన్నటువంటి మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకంగా మళ్ళీ మీరు డబ్బంతా చివరి దశలో ఎంతో అనుభవం కలిగినటువంటి మీరు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. అక్కడ మళ్ళీ ఈరోజు ఏదో ఒక రోజు ప్రమాదం పొంచి ఉంది. ఇంకొక రాష్ట్రమేమో మనకి డిమాండ్ అయినా తర్వాత తరాలు చేస్తారు. ఎక్కడి నుంచి మీరు పొండన్నటువంటి స్లోగన్ అయినా ఆ ప్రాంతంలో ఇంకొక రోజు రాదనేది కూడా నేను చెప్పలేను. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మీకు మనం చేస్తున్నాం. ఈ ప్రాంతాలను మీరు నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో ఉండే సమస్యల్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. మీరు రేపు భోగాపురం తోటి అయిపోయింది ఈ ప్రాంతాన్ని, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్తారు వేదిక మీద. మాకు తెలుసు అంతకంటే మీరేం చేయలేదు కనుక